హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్త వ్లాగ్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు మోటివేషన్ని కూడా ఇస్తుంది. మాకు దగ్గరలో జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరిగింది. ఆ ఎగ్జిబిషన్కి నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. ఆ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. అంటే 6 monthsకి ఒకసారి సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. ప్రతిసారి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తాము. ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్స్లో చాలా రకాల బీడ్స్ ఉంటాయి. ఒక స్ట్రింగ్ వచ్చేసి $2, $3 అలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. బీడ్స్, జెమ్స్, ఇంకా కోరల్స్, పర్ల్స్ కాకుండా ఇలా ఇమిటేషన్ జ్యువెలరీస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, బుటాస్ ఎంత బాగున్నాయి కదా. ఈ బుటాసే కాకుండా చాందబాలి, ఇంకా చాలా రకాల ఇమిటేషన్ జ్యువెలరీస్ ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్కి రావాలంటే ఎంట్రన్స్ టికెట్ అవసరం ఉంటుంది. ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కరికి $6. బిలో 12 years వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఈ ఎగ్జిబిషన్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీకు కూడా అమెరికాలో జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. అలాగే నేను వీడియో ఎండ్లో 2 years బ్యాక్ నేను తీసుకున్న బీడ్స్తో ఎలాంటి జ్యువెలరీ చేయించుకున్నానో లాస్ట్లో చూపిస్తాను. లోపలికి వచ్చేటప్పుడు టికెట్ చెక్ చేసి మన చేతి మీద స్టాంపు వేస్తారు. ఆ స్టాంప్ ఉంటే మనం మధ్యలో ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కానీ అది చూపిస్తే స్టాంపు మళ్ళీ మనల్ని లోపలికి రానిస్తారు. ఇక్కడ నల్ల పూసలు డిఫరెంట్ పెండెంట్స్తో చాలా బాగున్నాయి. వీటి ప్రైజెస్ వచ్చేసి $20. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ నెక్ పీస్ 2 years బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరము కలిసి సేమ్ అందరం ఒకే కలర్ తీసుకున్నాము. ఈ స్టాలు తెలుగు వాళ్ళదే. వాళ్ళు $2-3 కూడా తగ్గిస్తారు. చాలా బాగుంటాయి. ఇక్కడ కనిపించేవన్నీ ఉంగరాలు. మన జాతకాన్ని బట్టి ఏ రింగ్ పెట్టుకోవాలో చెప్తారు కదా, ఆ అన్ని రకాల ఉంగరాలు ఇక్కడ దొరుకుతాయి. రూబీస్, ఎమరాల్డ్, బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్ చాలా రకాల రింగ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కనిపించేవన్నీ క్రిస్టల్ బీడ్స్. ఒక స్ట్రింగ్ వచ్చేసి $2, $5 అలా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి. ఇక్కడ మల్టీ కలర్ బీడ్స్ ఒక స్ట్రింగ్ వచ్చేసి డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఓన్లీ గ్రీన్ కలర్లోనే వచ్చేవి, ఇప్పుడైతే మల్టీ కలర్స్లో వస్తున్నాయి. చాలా బాగున్నాయి కదా. చాలా మంది ఇండియాకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసము గిఫ్ట్గా తీసుకొస్తారు. చాలా బాగుంటాయి.
$5 ఒక స్ట్రింగ్. ఒకటి మీరు ఎన్ని స్ట్రింగ్స్ తీసుకున్నారు? 5 తీసుకున్నారా? 3 తీసుకున్నట్టున్నాను. $3 ఒక స్ట్రింగ్. $5 అన్ని దాని మీద 50,000 గ్రామ్స్ 6.84 గ్రామ్ వెయిట్. ఇక్కడ పర్ల్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇవన్నీ న్యాచురల్ పర్ల్స్ కావు, ఫామ్ రేజ్డ్ పర్ల్స్ అన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి ఒక స్ట్రింగ్ $35 ఉంది. ఇండియన్ రూపీస్ లో అయితే 2980 రూపీస్ అవుతుంది. పైన చూడండి, చాలా డిఫరెంట్ కలర్స్ లో మధ్యలో పర్ల్స్ పెట్టారు. చాలా బాగున్నాయి అవి. పైనవేమో 4, 5, 6 లైన్స్లలో ఉన్నాయి. ఈ మధ్య చాలా మంది అలా వేసుకుంటున్నారు కదా, చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ కనిపించేవన్నీ ఆల్రెడీ తయారు చేసినవే, డైరెక్ట్ గా మనం కొనుక్కొని వేసుకోవడమే. ఇంకా మళ్ళీ మనం సపరేట్ గా అల్లిచ్చే పని ఉండదు. ఇక్కడ బీడ్స్, కూరలు, పర్ల్సే కాకుండా క్లాత్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఇండియన్ వేర్ మొత్తం అమ్ముతున్నారు. ఇవి అరౌండ్ $35, $45 అలా ఉన్నాయి. ఇక్కడ కనిపించేవన్నీ క్రిస్టల్ బీడ్స్. ఒక్క స్ట్రింగ్ వచ్చేసి $1.50. చాలా షైనీగా డిఫరెంట్ కలర్స్ లో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. ఇక్కడ కనిపించేవన్నీ క్యాటై స్టోన్స్ అంట. ఈచ్ స్ట్రింగ్ వచ్చేసి $2. మన ఇండియన్ రూపీస్ లో అయితే 170 రూపీస్. ఇక్కడ కనిపించేవన్నీ ఈచ్ స్ట్రింగ్ $2.50, అంటే 213 రూపీస్ అన్నమాట. ఇక్కడ కనిపించేవన్నీ కోరల్ బీడ్స్. ఒక్క స్ట్రింగ్ వచ్చేసి $5, $10, $15 అలా డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయి. నేను ఈ కోరల్స్ లో 3 లైన్స్ లో మధ్యలో లక్ష్మీదేవి బిల్లలు పెట్టించి చాలా బాగా చేయించాను. బాగుంది. ఇక్కడ రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు. ఒక్క మాల $36. ఇండియన్ రూపీస్ లో అయితే 3071 రూపీస్. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పర్ల్స్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ 50% ఆఫ్ ఉంది. ఇంతకు ముందు చూసిన పర్ల్స్ అన్ని ఒరిజినల్ కాదు, ఇవైతే ఒరిజినల్. ఇక్కడ కనిపించే పర్ల్స్ సెట్ $90, అంటే ఇండియన్ రూపీస్ లో 7680 రూపీస్ అవుతుంది. మధ్యలో అలా పింక్ కలర్ వచ్చాయి కదా, వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు తాజ్ మహల్ అనే షాప్కు వచ్చాము. ఇక్కడ అన్ని ఒరిజినల్స్ ఉంటాయి. ఈ పర్ల్స్ సెట్ మొత్తం $150. మన ఇండియన్ రూపీస్లో అయితే 12,804 రూపీస్. ఈ తాజ్ మహల్ షాప్లో గ్యారంటీ కూడా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ఫోన్ నంబరు అన్నీ ఇస్తారు. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడ కొనుక్కున్నారు, చాలా బాగుండే. ఇక్కడ కనిపించేవన్నీ ఆల్రెడీ తయారు చేసి పెట్టినవి, డైరెక్ట్ వేసుకోవడమే. ఇవి ఒక్క సెట్ వచ్చేసి $90 ఉంది. ఈ పైన కనిపించేవి ఒక్క సెట్ $140. 50% ఆఫ్ ఉంది కాబట్టి ఒక సెట్ $70కి వస్తుంది. ఇండియన్ రూపీస్లో అయితే 5,975 రూపీస్ అవుతుంది. అన్ని స్టాల్స్ దగ్గర ఇలా క్యాండీస్ పెట్టారు. మధ్య మధ్యలో క్యాండీస్ తినుకుంటూ చూస్తున్నాము. నా చేతి మీద స్టాంపు చూసారు కదా, అలా స్టాంపు వేస్తారు. ఇక్కడ షో స్పెషల్స్ అని 80% ఆఫ్ పెట్టారు. ఇక్కడ వెతుకుతున్నాము. కలిపిన తర్వాత కదా సాఫ్రాన్ ఉంటే కదా, సాఫ్రాన్ ఇట్లా రెండు మిక్స్ కలర్స్ బాగున్నాయి కదా. ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ సాన్వి ఫ్యాషన్స్ INC అని. మా పాప పేరు కూడా శ్రీ సాన్వి, అందుకే తనకు చూపిస్తానని ఇక్కడ తీసాను. ఇది తెలుగు వాళ్ళ షాపే. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్లో నేను తీసుకున్న బీడ్స్తోని ఏమేమి చేయించుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఈ నల్ల పూసలది తీసుకున్నాను. మధ్యలో పెండెంట్ చాలా బాగా ఉంది దీనికి. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ రౌండ్గా వచ్చేసి కింద పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. చాలా బాగుంది ఇది.
ఇలా వేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. అప్పుడు ఈ కోరల్ బీడ్స్ తీసుకున్నాను. కోరల్ బీడ్స్ తీసుకొని ఇలా చేయించుకున్నాను. 4 వరుసలు వచ్చేసి మధ్యలో లక్ష్మీ పెండెంట్ ఉంది. చాలా బాగుంది ఈ పెండెంట్ కూడా. సైడ్కి మధ్యలో ఇలా ఒక సైడ్కి 2 లక్ష్మీ పెండెంట్స్ చిన్నవి పెట్టించాను. ఇది కూడా చాలా బాగుంది. దీనికి కమ్మలు ఇలా ఇచ్చారు. కమ్మలు కూడా లక్ష్మీ పెండెంట్ వచ్చేసి కిందికి కోరల్ బీడ్స్ ని హ్యాంగ్ చేశారు. చాలా బాగున్నాయి ఇవి కూడా డిజైన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఈ లైట్ కలర్ బ్లూ బీడ్స్ తీసుకున్నాను. వాటికి మధ్యలో చిన్న వైట్ పర్ల్స్ యాడ్ చేసి ఇలా చేయించుకున్నాను 2 లైన్స్. దీని పెండెంట్ కూడా చాలా హెవీగా చాలా బాగుంటుంది చూడండి. దీనికి ఈ కమ్మలు వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇవి చాలా బాగున్నాయి. ఇదిగోండి 3 బుట్టాస్ ఇలా హ్యాంగింగ్ ఇచ్చారు. చాలా బాగున్నాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పర్పుల్ బీడ్స్ తీసుకున్నాను. ఇది చోకర్ టైప్ చేయించుకున్నాను. ఫైవ్ లైన్స్ పెట్టించాను ఒక్కొక్క సైడు. మధ్యలో పెండెంట్ కూడా చాలా బాగుంది. దీన్ని ఇది చోకర్ టైప్ అన్నట్టు, దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇలా. ఈ చోకర్కి ఇలా ఇచ్చారు కమ్మలు. ఇవి కూడా చాలా బాగున్నాయి. హ్యాంగింగ్ చిన్న పర్ల్స్ ఇచ్చేసి పర్పుల్ కలర్ బీడ్స్ హ్యాంగ్ చేశారు. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఈ సెట్ ఏమో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే రకంగా తీసుకున్నాం అందరము. ఇది కూడా నెక్ పీసు చాలా బాగుంటుంది ఇది. దీనికి కమ్మలు వచ్చేసి ఇలా ఇచ్చారు. సింపుల్గా బాగున్నాయి ఇవి కూడా. ఇది నేను ఫస్ట్ టైం నిజామాబాద్లో వర్క్ చేసేటప్పుడు మా కొలీగ్స్ అందరం కలిసి అక్కడ మాకు దగ్గరలో అవుతుంటే వెళ్ళి తీసుకున్నాము. అప్పుడు కూడా నాకేం తెలియదు ఎలా ఉంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. గ్రీన్ కలర్వి చాలా బాగుంది ఇది కూడా. ఈసారి ఎక్కువ ఏం తీసుకోలేదు. ఈ కలర్ బీడ్స్ తీసుకున్నాను అంతే. వీటితో ఏదైనా చేయించుకోవాలి, ఇండియా వెళ్ళినప్పుడు చేయించుకుంటాను ఈసారి. ఇవన్నిటిని మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ చేయించింది. తను 8 months ప్రెగ్నెంట్ అయినా కానీ మా కోసం వెళ్ళి షాప్లో మంచిగా డిజైన్ సెలెక్ట్ చేసి చేయించింది. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ రా సింధుజ.
అమెరికాలో జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో చూసారు కదా. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.